నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మరికొద్ది రోజుల్లో జరగబోతోంది. సో, దీనికి సంబంధించి ఇప్పటికే పలు సర్వేలు బయటకొచ్చినాయి. ఆ సర్వేల సారాంశం ఏంటి? సర్వేలు ఏ రకంగా ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అట్లాగే ఈ చాణక్య సర్వే ఉంది. చాణక్య సర్వే ఏ బేసిస్ మీద వీళ్ళ సర్వేని చూస్తే గనక మనకి ప్రధానంగా దానికి సంబంధించి ఒకసారి నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. అసలు ఈ సర్వేలో ప్రధానంగా వాళ్ళు ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నారు? కుల సమీకరణాలన్నారు. ఆ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ఆ తర్వాత అసలు ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. రేవంత్ సర్కార్ నడుస్తూ ఉండంగా, ఇక్కడ బీఆర్ఎస్ ఈ రోజున జూబ్లీ హిల్స్‌లో గెలవబోతోందని జెప్పి ఈ సర్వే సారాంశంగా మనకు కనిపిస్తోంది. ఏంటసలు దీని వెనకాల ఏం నడిచింది? ప్రజల్లో ఏ రకమైన మూడుంది? అంటే ప్రభుత్వ వ్యతిరేకతే కనిపించిందా? లేకపోతే అభ్యర్థి వ్యతిరేకత కనిపించిందా? లేకపోతే సానుభూతి పవనాలేమన్నా ఉన్నాయా? మాగంటి గోపీనాథ్ లేని పక్షంలో మాగంటి గోపీనాథ్ గారి సతీమణికి బీఆర్ఎస్ సీట్ ఇవ్వడంతో ఆ మాగంటి గోపీనాథ్ గారి మీదున్న సానుభూతి అనేది ఇక్కడ కనిపిస్తోందా? ఈ అన్ని అంశాలని గూడా ఈ చాణక్య స్ట్రాటజీస్‌లో ప్రధానంగా చూస్తోంది మనం. సో, పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ జూబ్లీ హిల్స్ మీద వాళ్ళు దాదాపుగా గత కొంతకాలంగా ఈ నియోజకవర్గంలో వాళ్ళు సర్వే చేశారు. ఈ సర్వేకి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ ఎవరైతే సీఈఓ ఉన్నారో ముఖేష్ గారితో ఒకసారి మనం మాట్లాడదాం. ముఖేష్ గారు, సో ఫస్ట్ టైమ్ కాదు, చాలా రోజులైంది. రైట్. ఏంటి మీది పార్టీ వైజ్ షేర్ అని అన్నారు. ఒకసారి మీ ఓవరాల్‌గా అసలు చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పింది? ఏమంది అసలు మీరు చెప్పండి? చాణక్య స్ట్రాటజీస్ కంపెనీ ఏం చెప్పలేదు. హ్మ్. ప్రజల్లో సర్వే చేసిన తర్వాత హ్మ్. ప్రజల పర్సెప్షన్ ఏదైతే ఉందో హ్మ్. దాన్ని బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన తర్వాత హ్మ్. ఏంటి అనేది దాని మీద ఒక సర్వే రిపోర్టు 4వ తారీఖు మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. రైట్. హ్మ్. అయితే ఈ 4వ తారీఖు రిలీజ్ చేసుకున్న సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రోజు మనం మాట్లాడుకుంటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి పార్టీ వైస్‌గా ఓట్ షేర్ ఎలా ఉంది? హ్మ్. దాదాపు 5,00,000 4,00,000 చిల్లర ఓట్లు. 4,00,000 చిల్లర ఓట్లు లేకని హ్మ్. ఇక్కడ మాక్సిమం ఐడెంటిఫైడ్ ఓట్లొచ్చేసి 2,30,000, 2,50,000 ఐడెంటిఫై అవుతాయి. హ్మ్. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సిటీ గదా! సిటీ లిమిట్స్‌లో ఎలా ఉంటదంటే, ఈ సంవత్సరం ఉన్న ఓట్లు వచ్చే సంవత్సరానికి కొన్ని మారుతూ ఉంటాయి. హ్మ్. షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఒక 10% ఆఫ్ ఓట్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. హ్మ్. అలా ఐడెంటిఫై అవ్వడం అనేది చాలా తక్కువ. అంటే ఇక్కడున్న ఓట్లు కొన్ని యూఎస్‌లో ఉండొచ్చు. ఓకే. హ్మ్. కొన్ని లండన్‌లో ఉండొచ్చు. హ్మ్. ఇక్కడే సిటీలోనే వేరే కాన్స్టిట్యుయెన్సీకి గూడా మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు. అలా ఓటర్స్ అనేది 4,00,000 ఫిగర్ కనిపిస్తుంటది. హ్మ్. కానీ అన్ని నియోజకవర్గాలు సిటీలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఇలానే ఉంటాయి. ఓకే. 6 ఒక దగ్గర 6 ఒక దగ్గర 7 అట్లా ఫిగర్ ఉంటుంది. కానీ ఓటర్స్ వచ్చేసరికి 60%, 70% ఐడెంటిఫై అవుతారు. హ్మ్. సో, అదేవిధంగా జూబ్లీ హిల్స్‌లో కూడా మనకు ఒక 2,30,000 వరకు ఐడెంటిఫై అయ్యే అవకాశాలయితే క్లియర్‌గా ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా చూస్తేందంటే ఈ కాన్స్టిట్యుయెన్సీలో మనం ఒక 4 ప్రశ్నలైతే ఇక్కడ తీసుకొని సర్వే చేయడం జరిగింది. హ్మ్. ఒకటేంటంటే పార్టీ ఏ వైస్. ప ఏ హ్మ్. పార్టీకి ఓటేస్తారని ఒకటి తీసుకోవడం జరిగింది. హ్మ్. రెండోది ఏ అభ్యర్థికి ఓటేస్తారని తీసుకోవడం జరిగింది. హ్మ్. మూడోది ప్రెజెంట్ రూలింగ్ గవర్నమెంట్ మీద పబ్లిక్ ఒపీనియన్ ఏముంది? అవును. అనే ఇది దాని మీద పబ్లిక్ ఒపీనియన్‌కి సంబంధించి ప్రెజెంట్ ఎలా ఉంది? 63% బ్యాడ్ అని ఇచ్చారు. అవన్నీ హ్మ్. ఇలా 3, 4 క్వెషన్‌లు తీసుకొని సర్వే చేసిన తర్వాత మళ్ళీ ఈ సర్వే చేసేటప్పుడు కూడా ఏజ్ ఫ్యాక్టర్స్ హ్మ్. అంటే 18, 20 ఇయర్స్ కొత్త ఓటర్స్, ఫ్రెష్ ఓటర్స్ ఓకే. 20-22 హ్మ్. తర్వాత ఫస్ట్ టైమ్ ఓటేసి బై ఎలక్షన్స్‌కొచ్చిన వాళ్ళు. హ్మ్. తర్వాత 22 నుంచి పైన అబోవ్ రైట్. అట్లా తర్వాత 30+, హ్మ్. 40+, 50+ ఇందులో మీకు క్లియర్‌గా రాయడం కూడా జరిగింది. అవును. ఒక కుల సమీకరణాలతో పాటుగా మీరు కొత్త హ్మ్. ఓటర్లు 12,000, 20, 29 ఏళ్ల మధ్య ఓటర్లు 72,000 72,000 ఉన్నారు. అట్లా ఆ! ఏ సంఖ్య అనేది క్లియర్‌గా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఇందులో కూడా ఏజ్ ఫ్యాక్టర్స్‌లో హ్మ్. మేల్, ఫీమేల్ రేషియో అంటే మగవాళ్ళు ఏం చెప్తున్నారు? ఆడవాళ్ళు ఏం చెప్తున్నారు? 50 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళలో పబ్లిక్ టాక్ ఏంటి? హ్మ్. 50 సంవత్సరాలు పైబడిన మగవాళ్ళలో పబ్లిక్ టాక్ ఏంటి? హ్మ్. మళ్ళీ మేల్, ఫీమేల్ రేషియో తర్వాత కేటగరీస్ ఓకే. అట్లా ప్రొఫెషన్ బేస్ ప్రొఫెషన్ చేసుకొని బేస్. హ్మ్. ఆహ్, ఏ వృత్తి చేసుకుంటున్నాడు? హ్మ్. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడా? పండ్ల వ్యాపారం చేస్తున్నాడా? సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడా? సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడా? లేకపోతే ఈ రియల్ ఎస్టేట్‌లో పని చేస్తున్నాడా? లేకపోతే కార్మికులున్నారా? అడ్డ మీద కూలీలుంటాం కదా! హ్మ్. వాళ్ళున్నారా? ఇయన్నీ బేస్ చేసుకొని ఈ ఫ్యాక్టర్స్ అన్ని బేస్ ఫ్యాక్టర్స్‌ని చేసుకొని. బేస్ చేసుకొని ఒక రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఓకే. అలా రీసెర్చ్ చేసిన తర్వాత హ్మ్. ఏంటి జూబ్లీ హిల్స్ పరిస్థితి ఏంది? అనేది ఒక ఐడియాకి వస్తాం. ఓకే. అలా వచ్చిన తర్వాత మనం తీసుకుందేంటంటే జూబ్లీ హిల్స్‌లో మనకు ఒక ఇది అద్దాల మేడ అంటే హార్ట్ ఆఫ్ ది సిటీ అంటాం గానీ, అవును. జూబ్లీ హిల్స్ చూడ్డానికి పెద్దగా కనిపిస్తుంటది. హ్మ్. కానీ ఎక్కువ ఈడ మాస్ ఓటింగ్స్ ఉన్నట్టు మనం ఒకటి గమనించడం జరిగింది. ఓహ్! హ్మ్. 60% ఓటర్స్ మాస్ ఇక్కడ.
మ్మ్. అంటే అటు షేక్పేట కాడి నుంచి మొదలుకుంటే మ్మ్. అటు ఎర్రగడ్డ వరకు మ్మ్. ఎక్కువ శాతం. ఓకే. ఆహ్, ఎక్కువ మాస్ ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఏది అంటే జూబ్లీ హిల్స్ అనే చెప్తాం. ఓకే. అంటే మెయిన్ మీరన్నట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ. వాళ్ళందరూ ఎక్కువ ఖైరతాబాదు, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యుయెన్సీ‌లోనే ఉంటారు. ఎందుకంటే ఫిల్మ్ నగర్ గాని, మణికొండ గాని అటు అవును, సైడ్ అవన్నీ దాని అటు కిందకి సైడ్ వస్తాయి. వస్తాయి. అవును. కానీ ఇక్కడికొచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ ప్రభావం చాలా తక్కువ. అందులో పనిచేసే కార్మికులు ఉంటారు. ఓకే. ఎవరు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, కెమెరా యూనిట్లు కావచ్చు, వాళ్ళందరూ యూసఫ్‌గూడ, కృష్ణ ఇటు సైడ్ ఉంటారు. మ్మ్. స్లమ్ డైలీ కూలీ చేసుకునే వాళ్ళు ఎక్కువ 60%. మ్మ్. మిగిలిన 40%లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే. ఒక 20% ఏరియా హై క్లాస్ పీపుల్స్ ఉంటారు. మ్మ్. ఇంకో 20% మిడిల్ క్లాస్. అయితే 20% పీపుల్స్ వచ్చేసి హై క్లాస్, 20% మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండడం గమనించడం జరిగింది. ఆల్ టుగెదర్ చూస్తే ఓటు ఎవరికేస్తారు మ్మ్. అనేది ఒక ప్రశ్నార్థకం. మనం ఓటు 2 రకాల సర్వేలు చేసాం గదా! ఇక్కడ ఓటు ఎవరేస్తారు అనే దానికంటే ఓటు వేసేవాళ్ళు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ అనేది గతంలో చెప్తున్నాను నమోదైంది. గదా! ఐడెంటిఫికేషన్. ఆ. 2,30,000 4,00,000లో 60% ఐడెంటిఫై అవుతాయి. మ్మ్. ఆ 60%లో మళ్ళీ పోలింగ్ అనేది మ్మ్. 50%, 45% మధ్యలోనే ఉంటది. ఎక్కువ గాదు. మోర్ దాన్ 50% అనేది అయిందంటే అదొక మిరాకిల్ లాగా జూబ్లీ హిల్స్‌లో. అవునా? అయితే ఈ ఎలక్షన్స్‌లో కిందటిసారి చూస్తే 1,80,000 ఓటింగ్ పోలింగ్ అయింది. మ్మ్. అప్పుడు 2.5 లక్షలు ఐడెంటిఫై అయ్యారు. 1,80,000 ఓటింగ్, 1,86,000 ఓటు పోలింగ్. పోలేదు. ఈసారి ఒక 10,000 పెరుగుద్దనుకోండి. ఎందుకంటే బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్‌గా కొంత ఎక్కడైనా బై ఎలక్షన్స్‌లో పోలింగ్ శాతం కొంచెం పెరుగుద్ది. మ్మ్. పెరిగితే ఈసారి ఒక 2 లక్షల వరకు పోలింగ్ అవుతది. ఓ. ఆ 2 లక్షల వరకు పోలింగ్ మేము ఫిగర్ పెట్టుకున్నాం. మ్మ్. ఆ ఫిగర్ పెట్టుకొని 2 లక్షలు పోల్ అవుతే మ్మ్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ బీఆర్ఎస్‌కొస్తాయి, మ్మ్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కాంగ్రెస్‌కొస్తాయి, ఎంత పర్సెంట్ ఆఫ్ ఓట్స్ బీజేపీకొస్తాయి అనేది తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఒకవేళ 2 లక్షలు పోలింగ్ అనుకోండి, మనం పార్టీ వైస్ ఓట్ షేర్ చూస్తేనంటే మ్మ్. బీఆర్ఎస్‌కి 43% వచ్చింది. మ్మ్. అయితే కాంగ్రెస్‌కి 38% వచ్చింది. అదేవిధంగా బీజేపీకి 10% వచ్చింది. స్వింగ్ ఓటర్స్ అంటే న్యూట్రల్ ఓటర్స్ అంటాం. అంటే వీళ్ళేంటంటే ఇప్పుడు క్వెషనర్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడే ఆన్సర్ చెప్పలేము అని వాళ్ళు ఉంటారు కొంతమంది. అవును. ఆ పర్సెంటేజ్ స్వింగ్ ఓటర్స్. ఓకే. అయితే వాళ్ళ మీద ఎక్కువ ఏది ప్రభావం చూపిస్తుందంటే ఆహ్, స్వింగ్ ఓటర్స్ 9% ఎవరుంటారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు కొంత ఎక్కువ ఉంటారు. మ్మ్. యాంటీ ఇన్కంబెంట్ ఓటర్స్. మ్మ్. ఇప్పుడే చెప్పడం భయం, ఇష్టం అని. అంటే భయం లేనివాడు ముందే చెప్పేస్తాడు. అవును. ఇది ఎవరికేస్తారని. ఎవరికి వేస్తారని భయం చెప్పేసి. ఉన్నవాడు ఏంటంటే అటు ఇటు నిర్ణయం తీసుకునేవాడే స్వింగ్ ఓటర్స్. ఓకే. అయితే అది ఎక్కువ శాతం ఎట్లా ఉంటదంటే ప్రతిపక్షానికి అంటే ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇన్కంబెంట్స్ తోటి ప్రతిపక్షానికి అందులో 50% ఎప్పుడు కూడా చీలుతూ ఉంటుంది. మ్మ్. అయితే ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి మ్మ్. అందులో 50% అంటే ఒక 4%, 4.5% మళ్ళీ బీఆర్ఎస్‌కి. వాళ్ళకున్న 43కి ఇంకో 4% యాడ్ అవుతే 47.5 అలా 47.5%. అవుతుంది. మళ్ళీ అందులో 9లో ఇంకొక 2% ఏమవుద్దంటే ఓకే. కాంగ్రెస్‌కి కాంగ్రెస్‌కి అంటే వస్తుంది. 40%. 40% అంటే వీళ్ళు వేసుకోండి. 40కి వస్తారు, వీళ్ళు 48కి వస్తారు. అవును. అంటే అందుకే ఇది చెప్పాను. ఇప్పుడు 5% గ్యాప్ ఉంది. మ్మ్. ఒకవేళ స్వింగ్ ఓటర్స్‌లో బీఆర్ఎస్‌కి 50% వస్తే మ్మ్. 8%కి వెళ్ళిపోతుంది కాబట్టి 5-8% మార్జిన్ తోటి బీఆర్ఎస్ బయటపడుతుంది అనే మ్మ్. ఈక్వేషన్ మనం ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసాం. రైట్. అండ్ బీజేపీకి ఒక 1% పెరగొచ్చు లేదా 1% తగ్గొచ్చు. ఓకే. బేస్డ్ ఆన్ దేర్ క్యాంపెయినింగ్ లెవెల్స్. మ్మ్. అంటే ఓట్‌ని గ్రాబ్ చేసుకోవడానికి, ఓట్ అటెన్షన్ చేసుకోవడానికి వాళ్ళ క్యాంపెయినింగ్ లెవెల్స్ ఎంత ఉంటది చూసుకొని మ్మ్. అక్కడ ఉంటుంది. ప్రస్తుతానికైతే 10%. మ్మ్. కిందటి ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్స్‌లో బీజేపీకి ఓట్ పర్సెంటేజ్ తగ్గుతుందనేది ఒకటి స్పష్టత ఉంది. తగ్గుతుంది. ఎందుకంటే మ్మ్. జూబ్లీ హిల్స్‌లో బై ఎలక్షన్స్‌లో మనం అన్ని డివిజన్‌లలో గమనిస్తేనంటే ఆహ్, ఒకటే కనిపించింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఓకే. అనే వేవ్ ఎలక్షన్స్ మాత్రమే నడుస్తుంది. మ్మ్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ అనేది ఎక్కడ కూడా మనకు పెద్ద కనపడలా? కనపడలే. ఆహా. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర బీజేపీకి కొంత ఓటు చీలుతుంది కాబట్టి 9-10% బీజేపీకి వచ్చేవాళ్ళు 18,000-20,000 మ్మ్. చెప్పాను. ఇదివరకు 25,000 దాకా బీజేపీ అంటే ఉందని ఈసారి అంటున్నారు. అంటే వాళ్ళకి డిపాజిట్స్ రావాలంటే ఒక 15% ఓటు గ్రాబ్ చేసుకోవాలి. ఓకే. డిపాజిట్స్ అంటే 30,000 రావాలి. మ్మ్. 2 లాక్స్ పోల్ అవుతాయి. అవును. 30,000 అంటే కొంచెం కష్టకాలంగా ఉంది కాబట్టి మ్మ్. అంటే బిలో ఏదైతే ఉందో ఒక 10-11% మాక్సిమం 11 మినిమం 9 అంతే. ఆ! 9 to అంటే 11 మధ్యలో మధ్యలో వేసుకుందాం పోనీ. వాళ్ళకు మ్మ్. వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఈ రకంగా చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ అనేది క్లియర్ మార్జిన్ తోటి అంటే 5-8% క్లియర్ మార్జిన్ తోటి గెలిచే అవకాశాలు క్లియర్‌గా కనబడుతున్నాయి. మ్మ్. ఎప్పుడైనా ఎట్లా ఉంటదంటే రూలింగ్‌లో ఉన్న గవర్నమెంట్ కన్నా 5% ఎక్కువ ఉంది గ్రాఫ్ అంటే మ్మ్. వాళ్ళు క్లియర్ మార్జిన్‌తో ఉన్నట్టు. మ్మ్.
కానీ ఇక్కడ ఏమవుతుందంటే రూలింగ్ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షం ఒక 5% ఉంది. స్వింగ్ ఓటర్స్ సంఖ్య కూడా పెరిగింది కాబట్టి అవును. ఒకటైతే ఖచ్చితంగా చెప్పొచ్చు, బీఆర్ఎస్‌కి గెలుపు అవకాశాలు ఎక్కువనే అని ఓకే. ఒకటి చెప్పుకోవచ్చు. హ్మ్. అది ఎంత పర్సెంటేజ్ 1% అవుద్దా? 2% ఎందుకంటే పవర్ పాలిటిక్స్ అనేది బాగా పనిచేస్తాయి లాస్ట్ 3 డేస్. అవును. పవర్ పాలిటిక్స్ బాగా పనిచేసినప్పుడు పోల్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తది. హుహు. నేను చెప్పే పోల్ మేనేజ్మెంట్ ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తదంటే మాస్ ఓటర్స్ మీద ఎక్కువ చూపిస్తది. ఓకే. అయితే ఇక్కడ మాస్ ఓటర్స్‌లో ఆల్రెడీ ఒక వ్యతిరేకత అనేది ఉంది. ఎందుకంటే గతంలో హైడ్రా ఎఫెక్ట్ గాని, హ్మ్. ఆహ్, పథకాలు. ఈ పథకాలు గాని, మహిళలకు ఇస్తా అన్న 2500 గాని, హ్మ్. అట్ ద సేమ్ టైమ్ స్కూటీలు గాని, హ్మ్. అట్ ద సేమ్ టైమ్ తులం బంగారం ఇవన్నీ కూడగలుపుకొని మాస్ ఓటర్స్‌లో ఒక రకమైన వ్యతిరేకత ఆల్రెడీ ఉంది. హుహు. ఇప్పుడు వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసినా వాళ్ళు వద్దనరు, తీసుకుంటారు. రైట్. ఓకే. తీసుకున్నా గాని ఓటు షిఫ్ట్ అవుతుందా అంటే అది 100% అనేది కొంత నమ్మకం అనేది లేదక్కడ. హుహు. గతంలో హుజురాబాద్‌లో చూసారు. అవును. అప్పుడు పవర్ పాలిటిక్స్ బీఆర్ఎస్ చేసింది. అయినా ఓటు రివర్స్ అయింది. అవును. మునుగోడులో చూసారు. రివర్స్ అయింది ఆహ్, అక్కడ కూడా. అక్కడ హ్మ్. రివర్స్ అంటే కొంత అవతల ప్రతి అపోనెంట్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి అక్కడ రైట్. రివర్స్ అయింది. హ్మ్. అంటే ఇక్కడేందంటే ఆల్రెడీ కాంగ్రెస్ మీద యాంటీ ఇన్‌కంబెంట్ చెప్పా గదా! హ్మ్. దాదాపుగా 63%. 63% ఉంది గాబట్టి, హ్మ్. ప్రజల్లో కోపం ఉంది గాబట్టి, ఒకవేళ వీళ్ళు పవర్ పాలిటిక్స్ ఎంత వాడినా హ్మ్. మాస్ ఓటింగ్స్‌లో మాస్ ఓటింగ్స్‌లో ఏమవుతుందంటే 2 రకాలుంటారు మాస్ ఓటింగ్స్. ఏంటంటే డైలీ కూలి చేసుకొని ఏ రోజు సంపాదన ఆ రోజు తినేవాడు ఒక రకంగా ఉంటాడు. హ్మ్. రెండోది సంపాదించిన దాంట్లో రోజుకొక 20%, 30% సేవ్ చేసేవాడు ఉంటాడు మాస్ ఓటింగ్స్‌లో. రైట్. అయితే ఏ రోజు సంపాదన ఆ రోజు తినేవాడు ఏందంటే పోల్ మేనేజ్‌మెంట్ అనేది కొంత ఇంపాక్ట్ చూపిస్తది. హుహు. అక్కడ 1% ఆర్ 2% షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. హ్మ్. అయితే ఈ కొద్దో గొప్ప సేవ్ చేసుకునేవాడేందంటే ఆల్రెడీ ప్రభుత్వం మీద కోపం మీద ఉన్నాడు గాబట్టి, హ్మ్. అక్కడ పోల్ మేనేజ్‌మెంట్ ప్రభావం తీసుకున్నప్పటికీ పెద్దగా ఎఫెక్ట్ అనేది అక్కడ ఉండదు. హుహు. వాడు చేయాలనుకుందే చేస్తాడు. హుహు. ఓటర్ ఏదనుకుంటాడో మైండ్‌లో ముందు నుంచి సో, అదే అదే చేసేస్తారు. డిపెండ్ అయ్యి ఉంటాడు. సో, హ్మ్. అలా చూసుకుంటే ఇది ఒక 1, 2% ఈ పవర్ పాలిటిక్స్ ఎఫెక్ట్ 1, 2% ఓటర్స్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి, ఆ ఒకవేళ వీళ్ళ 1, 2% వచ్చినా ఒక కూడా పెద్దగా 2% అటు అయినా ఇటు. హ్మ్. అక్కడి నుంచి ఇంకో 2% యాడ్ అవుతుంది కాబట్టి, కొంత సేఫ్ జోన్‌లో ఉన్నారని ఇక్కడ క్లియర్‌గా బీఆర్ఎస్ అయితే చెప్పుకోవచ్చు. సేఫ్ జోన్‌లో అయితే ఉందని అనుకోవచ్చు. ప్రజల్లో మాత్రం ఒక అవేర్‌నెస్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. హ్మ్. మార్పనేది జూబ్లీ హిల్స్ నుంచి స్టార్ట్ అవుతే బావుంటదన్న ఒక ఆలోచనతో ప్రజలనేది కొంత సైలెంట్ ఓటింగ్ ఎక్కువుందిక్కడ. ఓకే. ఎవరు పోయినా ఇప్పుడు సపోజ్ ఏ మీడియా సంస్థ పోయినా గాని ప్రజలకు మైక్ పెడితే హ్మ్. ఫర్ సపోజ్ మీరు పోయారనుకో హ్మ్. ఓటు ఎవరికేస్తారు మీకే ఏస్తాం అంటారు. అవును. నేను పోతే నాకే ఏస్తాం అంటారు. నాకేస్తానంటారు. ఇంకెవరు పోయినా వాళ్ళకే ఏస్తాం అంటారు. కానీ ఓకే. వాళ్ళ బాగా అవేర్‌నెస్ వచ్చింది ప్రజల్లో. ఓకే. ఓకే. మనం ఏం చేయాలో అదే చేయాలి హ్మ్. అన్న ఒక ఆలోచనతో ఓటర్ డిసైడ్ అయిపోయాడు కాబట్టి, ఓకే. ఒక యాంటీ ఇన్‌కంబెన్స్ ఎక్కువ ఉన్నట్టు గమనించడం జరిగింది కాబట్టి, హ్మ్. ఈసారి ఎలక్షన్స్‌లో కొంత ఈక్వేషన్స్ అనేది మారే అవకాశం అయితే క్లియర్‌గా ఎంత స్వింగ్ కనిపిస్తుంది. వచ్చినా గూడా ఇప్పుడు ఈ స్వింగ్ అయితే తగ్గదు గదా! ఇంత తగ్గదు. ఈ తగ్గదు. రకంగా అయితే గదా! తగ్గదు. హ్మ్. హ్మ్. ఒకవేళ ఆహ్, ఇదే పవర్ పాలిటిక్స్‌ని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందనుకోండి, హ్మ్. 1, 2% వీళ్ళకేమన్నా యాడ్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. అంతేగాని వీళ్ళు 30, 40 వేలతో గెలుస్తారనేది ఈక్వేషన్ అయితే లేదు. సో, ఓవరాల్‌గా ఇప్పటికి కొంతమంది మాట్లాడుతున్నారు. మార్జిన్ అనేది చాలా లిమిటెడ్‌లో ఉంటుంది. అవును. అవును. 5,000, 10,000 ఈ మధ్యలో ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాగా, ఆ! నేను ఇందాక అన్నట్లు మాస్ ఓటర్స్‌లో పోల్ మేనేజ్మెంట్ ఇంపాక్ట్ ఎక్కువగా పడకపోతే హ్మ్. వీళ్ళు 1, 2% లాస్ అయినా ఒక 3% మార్జిన్‌తో గెలుస్తారు. హుహు. ఎక్కువ ఇంపాక్ట్ పడితే హ్మ్. వీళ్ళు 1%తో గెలుస్తారు. 1 ఆర్ 2% తోటే గెలుస్తారు. హుహు. ఏది ఈ మాస్ ఓటర్స్ మీద పడితే. హ్మ్. మార్జిన్ అనేది టైట్‌లో ఉంది. ఓకే. కానీ ఎవరికీ కూడా 10,000 పైచిలుకు ఓట్లు అనేది రావు. గెలుపనేది లేదు. ఇంక 10,000 పైచిలుకు ఎవరైనా గెలుపనేది ఉండదు. బీఆర్ఎస్ గెలిస్తేనేమో 10 లోపు, కాంగ్రెస్ గెలిస్తే ఒక 3, 4 వేల తోటి గెలిచే అవకాశం అయితే ఇక్కడ మీరు చేసిన దాంట్లో కుల సమీకరణాలు చెప్పారు. తర్వాత ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి గురించి చెప్పారు. హ్మ్. స్థానికంగా ఉండే సమస్యల గురించి. సో, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న యాంటీ ఇన్కంబెన్సీ గురించి మాట్లాడారు. సో, అభ్యర్థి ప్రభావం ఏమన్నా కనిపించిందా? కనిపించింది. హ్మ్. అభ్యర్థి మీద 2 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి ప్రజల్లో. హ్మ్. ఒకటేంటంటే మాస్ ఓటింగ్స్‌లో ఎవరు పిలిచినా గాని రిసీవింగ్ బావుంటుంది అభ్యర్థి విషయంలో. హుహు. ఎవరు ఇన్వైట్ చేసినా వెళ్తాడని ఒక టాక్ అనేది ఉంది. హ్మ్. అట్ ద సేమ్ టైము ఇంకో రకమైనది గూడా ఉందేంటంటే, కొంచెం మీరన్న ఈక్వేషన్స్‌లో బెదిరింపు చర్యలు చేస్తారని ఒక ఈక్వేషన్ గూడా అవును. ఉండింది. హ్మ్. భయ వాతావరణాలు గూడా కొన్ని ఉన్నాయి. హుహు. ఏదైనా జరిగినప్పుడు. మీరు చూసుండొచ్చు లాస్ట్ సోషల్ మీడియాలో గూడా హ్మ్. అభ్యర్థి మాట్లాడిన మాటలు అవును. కొంత బీఆర్ఎస్ వాళ్ళు ఎవరొస్తారో రండి చూద్దాము. వాళ్ళని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే గాదు, ఆ! ఓటర్స్‌ని ఉద్దేశించి గూడా ఏదో
మాట్లాడినట్టు ప్రజలు అక్కడ చెప్పడం జరిగింది. అంటే మ్మ్. గెలవక ముందే ఈ చెప్తున్నాడు, గెలిస్తే ఏమన్నా అవుద్దా? మ్మ్. నాకు ఈక్వేషన్ ప్రజల్లో ఆల్రెడీ కొంత మాస్ ఓటింగ్స్‌లో ఎక్కువ ప్రభావం చూపిస్తది. ఓకే. సో, అందుకే కంటెస్ట్ చేసే ఎవరైనా పొలిటీషియన్స్, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మ్మ్. మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు ప్రజలను ఉద్దేశించినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే వాళ్ళకు ఎక్కువ. మ్మ్. కానీ ఇక్కడ కొంచెం నోటి దురుసు అంటే వల్ల ఏందంటే కొంత నెగెటివ్ అయిపోయింది. ఓకే. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడారు. మ్మ్. ఏంటంటే గెలుపు ఓటములు సహజం. ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ప్రిపేర్ అవుతాం అని అన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టేనా అంటే అక్కడ అది కూడా అక్కడ కొన్ని ఈక్వేషన్స్ మనం ప్రెస్ మీట్‌లో చూస్తే అవును. మ్మ్. అంటే ఇక్కడ ఏదైనా ఒక వేవ్ అనేది ఫార్మ్ అయిపోయింది. ఓకే. జూబ్లీ హిల్స్‌లో మీరు చూసిందంటే బీఆర్ఎస్ అంటే 2 పార్టీలకి మ్మ్. ఒకటేంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తది ఈ రోజుల్లో. అవును. సోషల్ మీడియాని వాడుకోవడంలో యాక్చువల్‌గా రూలింగ్ పార్టీది ఎక్కువ చెయ్యి ఉండాలి. అవును. కానీ ఈ ఎలక్షన్స్ చూస్తే ఏందంటే ప్రజల్లో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువ బీఆర్ఎస్ ఉంది ప్రజల పైన. మ్మ్. కాంగ్రెస్ సోషల్ మీడియా ఎఫెక్ట్ తక్కువ ఉంది. అంటే మ్మ్. కొంత మీడియా మేనేజ్మెంట్ విషయంలో అభ్యర్థి ఆలస్యం చేసాడని చెప్పుకోవాలి. ఓకే. సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొంచెం కొంచెం ఆలస్యం మీడియా చేశాడు. మేనేజ్మెంట్ విషయంలో ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఎందుకంటే ఒకవేళ మీడియా మేనేజ్మెంట్ మొదటి నుంచి ఉండి ఒక వేవ్‌ని క్రియేట్ చేసుకోగలిగితే, వేవ్ క్రియేట్ అయితే ఆటోమేటిక్‌గా గెలుపుని ఎవరు ఆపలేరు. ఎస్. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో వేవ్ ఏం క్రియేట్ అయిందంటే యాంబియన్స్ ఏం క్రియేట్ అయింది మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ వేవ్ అనేది ఒకటి క్రియేట్ అయినట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. ఆ వేవ్ వల్ల కూడా 2-3% ఓట్ అనేది షిఫ్ట్ అవుతుంది ఎప్పుడు. మ్మ్. ఎవరు గెలుస్తారు? ఓడిపోయే పార్టీకి ఎందుకేయాలి? అందరూ బీఆర్ఎస్ గెలుస్తది అంటున్నారు. మ్మ్. నేను ఇక్కడ ఎందుకేయాలి? ఆ స్వింగ్ ఓటర్స్‌లో ఉంటారు కదా! వాళ్ళు Right. లాస్ట్ మినిట్‌లో ఆలోచిస్తారు బూత్‌కెళ్ళినాక. మ్మ్. అది బీఆర్ఎస్ గెలుస్తది అంటారుగా ఈసారి బీఆర్ఎస్ కదా! నా ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అనే ఆలోచనకొస్తారు. ఎస్, కరెక్ట్. సో, ఆ వేవ్‌ని క్రియేట్ చేయడంలో కొంచెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ మామూలుగా సర్వేలు అనంటే కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు. ఆ శాంపిల్స్ అంటే అక్కడికి వెళ్తారు. గ్రౌండ్‌లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. సో మీరు ఏ వర్గం వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నారంటే పేదరికంలో ఉన్నవాళ్ళు, స్లమ్ ఏరియాస్‌లోకి వెళ్తూ ఉంటారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గరికి. సో ఇలాంటి సర్వేలు జరుగుతూ ఉంటాయి. సో మీరు శాంపిల్స్ ఎట్లా సేకరించారు అనంటే దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? యాక్చువల్‌గా మీరు మంచి ప్రశ్న అడిగారు. హ్మ్. ఇది ఒక క్వెషనర్. ఓకే. ఓకేనా? హ్మ్. ఈ క్వెషనర్‌లో ఇది ఒక కాలనీకి సంబంధించిన బండిల్. హుహు. ఇప్పుడు చూడండి. హ్మ్. ఒక డివిజన్ ఉంటే డివిజన్‌లో కాలనీస్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు రేవత్ నగర్ డివిజన్ ఉంది. ఆ డివిజన్‌లో కార్మిక్ నగర్ అని, బీజార్ నగర్ అని, ఓం నగర్ అని డిఫరెంట్ నగర్స్ ఉంటాయి. కాలనీస్. హ్మ్. ఒక కాలనీలో మళ్ళీ చూస్తే చూడండి. అవును. హ్మ్. ఎవరిని అడుగుతున్నాం ఎవరిని సర్వే, వాళ్ళ అడుగుతున్నారు? ఏజ్ ఏజ్ గ్రూప్ ఎంత? ఏంది, వాళ్ళ క్యాస్ట్ క్యాస్ట్ ఏంటి? ఏంది. మనం Yes. మాట్లాడింది ఏ అంశాలు అంతే. సర్వేలో. వేరే హ్మ్. అంశాలు ఏం మాట్లాడాలి. లేదు ఇక్కడ. తర్వాత 4 ప్రశ్నలు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ కోటేస్తారు? ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? ఆ. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రాబోయే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేస్తారు? అది అడగచ్చా? ఆ, రాబోయే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేస్తారు అనేది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీతో అభివృద్ధి సాధ్యం? ఇవే కదా మనం ఈ 5 తీసుకుంది. క్వశ్చన్స్ మీరు 5 పెట్టింది. క్వశ్చన్స్. అయితే హ్మ్. ఈ బండిల్ అంతా ఒక డివిజన్‌కి సంబంధించింది. అంటే ఒక డివిజన్ అది. ఒక డివిజన్. వావ్. అంటే ఒక కాలనీకి ఒక సెపరేట్ బండిల్ ఉంటది. హ్మ్. ఒక కాలనీలో ఫర్ సపోజ్ ఈ కాలనీలో 34 శాంపిల్స్ తీసినాం. అవును. ఈ 34లో కాంగ్రెస్ ఎంతమంది, బీఆర్ఎస్ ఎంతమంది, బీజేపీ ఎంతమంది చెప్పారు. మ్మ్. మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి? హ్మ్. ఇంత రీసెర్చ్ ఉంటది. హ్మ్. ఇంత రీసెర్చ్ చేసిన తర్వాతనే మనం ఈ రిపోర్ట్ అనేది తయారు చేస్తాం. హ్మ్. ఇక నోటికి ఏదొస్తది వాగి వీళ్ళు సర్వేలు చేయరు, ఇంట్లో కూర్చుంటారు, రిపోర్ట్ రాస్తారని ఒక చెత్త వాదన వాగితే హ్మ్. ఇలాంటి సమాధానాలు కూడా కొంచెం గట్టిగానే చెప్పాల్సొస్తుంది. హ్మ్. ఇప్పుడు మీకు క్లియర్‌గా మీ దీంట్లో ఉన్నాయి కదా అన్ని. ఆ? చూసుకోవచ్చు. పేరు తర్వాత అయితే ఏజీ, చూస్తే ఓసీ, బీసీ ఇది అన్ని ఉన్నాయి. ఇది ఒక డివిజన్‌లో ఒక 800 శాంపిల్ ఇవి. ఓకే. ఒక డివిజన్ లో డివిజన్‌లో. 800. హ్మ్. ఒక డివిజన్‌లో 800. ఇలాంటి 6 డివిజన్‌లు, 6.5 డివిజన్‌లో హ్మ్. మనం తీసుకున్న శాంపిల్స్ 4580. రైట్. ఆ 4580 శాంపిల్స్ తోటి మనం తీసుకున్న రిపోర్ట్ ఇది. హ్మ్. అవునా? హ్మ్. అయితే దీన్ని బేస్ చేసుకొని పెయిడ్ సర్వేలు, హ్మ్. పార్టీల అకౌంట్ చెత్త వాగుడు వాగితే హ్మ్. ఇలాంటి సమాధానాలు గట్టిగానే ఉంటాయి. ఎందుకంటే మనిషికి ఓపిక అనేది కొంత ఉంటది. అది క్రాస్ అయితే ఇంకో రకంగా ఉంటది. కానీ చాణక్య స్ట్రాటజీస్ ఏనాడు కూడా అట్లా చేయలేదేమో కదా? అయ్యే అసలు ఏంటి అవసరం ఏంటి అనేది ఆ. తెలుస్తోంది కదా ఇక్కడ. క్లియర్‌గా. క్లియర్ గా ఎందుకంటే తెలుస్తుంది. ఆ? పబ్లిక్‌లో ఏదుందో అది చెప్పినప్పుడే మాకు క్రెడిబిలిటీ ఉంటది. ఆ రోజు బీఆర్ఎస్ జనరల్ ఎలక్షన్స్‌లో కూడా 2023లో హ్మ్. జనరల్ ఎలక్షన్స్‌లో అన్ని సర్వే కంపెనీలు బీఆర్ఎస్ వస్తది అని చెప్పినప్పుడు, లేదు 67 స్థానాలతో కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ ఫార్మ్ వస్తోందని చేస్తుంది. చెప్పి అది సోషల్ మీడియాలో ఉంటది చూసుకోవచ్చు. నేనే కదా చేశాను అండ్ అప్పుడు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని 2022లో ఫస్ట్ సర్వే రిలీజ్ చేసింది నేనే. హ్మ్. 2024లో ఎలక్షన్స్ జరిగినాయి. 22లో డిసెంబర్‌లో ఫస్ట్ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది మన కంపెనీ. హ్మ్. గవర్నమెంట్ మారబోతుంది. అప్పటికి ఇంకా కూటమి ఫార్మ్ కాలే. వ్యతిరేకత వచ్చింది అని.
తర్వాత 2023 డిసెంబర్ 30న కొత్త అడుగుల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసాం. దాని తర్వాతనే మిగిలిన సర్వే కంపెనీలను కూడా టీడీపీ ప్రభుత్వం వస్తుంది, టీడీపీ ప్రభుత్వం తీర్పు వస్తుంది అంటే తర్వాత మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, నిన్న బీహార్‌ది కూడా 2 నెలల కిందనే చెప్పినాం. ఎన్డీఏ గవర్నమెంట్‌కి ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ అని. ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్. అలా మనం గ్రౌండ్‌లోకెళ్ళి ప్రజలతో డిస్కషన్ చేసిన తర్వాత ఇచ్చే రిపోర్ట్‌లని మనం చూసారుగా శాంపిల్స్ రైట్. ఇచ్చుకుంటూ పోతాం. సో మొత్తానికైతే ఇన్ని శాంపిల్స్ తీసుకున్నారు మొత్తం అంతా మళ్ళీ మాట్లాడు. సో ఇక్కడ ఏమన్నా అంటే మీరు అన్నట్టు ఇందాక మాటల్లో పోల్ స్ట్రాటజీ ఉంటుంది చివరి రోజుల్లో, పవర్ పాలిటిక్స్. పవర్ పాలిటిక్స్ అనేవి Hmm. ఆ 2-3 రోజుల్లో, చివరి 2 రోజుల్లో ఏమన్నా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ అంటే నేను చెప్తున్నాను కదా. అనూహ్యంగా ఉంటాయా? అంటే ఇక్కడ 2 పాయింట్లు మీకు క్లియర్‌గా చెప్పానండి. ఒకటేంటంటే ఆల్రెడీ వీళ్ళు 5% అబోవ్ లీడ్‌లో కనిపిస్తున్నారు. అవును. పవర్ పాలిటిక్స్ పైన ఇక్కడ మాస్ ఓటర్స్ సంఖ్య ఎక్కువ. రైట్. 60%. ఆ మాస్ ఓటింగ్స్‌లో భయం అనేది ఎక్కువ ఉంటది. యాంటీ ఇన్కంబెంట్ ఎక్కువ ఉంది మనం చూస్తే. ఈ యాంటీ ఇన్కంబెంట్ వల్ల ఏమవుతుందంటే వీరు ఎంత పవర్ పాలిటిక్స్ వాడుకున్నా ఏమవుద్ది, తీసుకుంటారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో ఏది చేసినా తీసుకుంటారు. ఓకే. తీసుకున్నా వాళ్ళు ఏం చేస్తారు, చేయాల్సిన పని మొదట ఏదైతే డిసైడ్ అయ్యారో అక్కడనే స్విచ్ చేస్తారు ఓటేసేటప్పుడు. ఓకే. సో కాబట్టి ఇక్కడ మాస్ ఓటింగ్ అనేది మనది. అయితే ఈ పోల్ మేనేజ్‌మెంట్‌లో ఏమవుతుందంటే చెప్పాను ఇందాక, డైలీ ఏ రోజు కూలి ఆ రోజు జీవనాధారం ఉన్నవాడు ఉంటాడో వాడి మీద ఏంటంటే పోల్ మేనేజ్‌మెంట్ ఎఫెక్ట్ 1 or 2% మార్జిన్ అనేది మారుతూ ఉంటుంది. మార్జిన్ అనేది మారుతూ 1 or 2% మార్జిన్ మారినా ఇక్కడ ఆల్రెడీ 5% లీడ్‌లో ఉన్నారు కాబట్టి పెద్దగా ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కీలకం. బీజేపీ యొక్క క్యాంపెయినింగ్ లాస్ట్ 2-3 డేస్ నుంచి పెరిగింది. అవును. అయితే ఈ బీజేపీ క్యాంపెయినింగ్ పెరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్‌కి కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌కి పడుతుంది. ఎందుకంటే వాళ్ళ క్యాంపెయినింగ్, వాళ్ళ యాక్టివిటీస్ పెరిగినాయి అనుకోండి. అన్ని కూడా బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఉంటాయి. వాళ్ళది 10 కాస్త 13 అయిందనుకోండి. ఆహా. ఓకే. వాళ్ళ 10% కాస్త 13 అయిందనుకోండి. ఓకే. వాళ్ళేంది బీఆర్ఎస్‌కి పడే ఓటు కొంత చీల్చుకుంటారు. అంటే ఓకే. ఒక 2% అటు చీల్చుకుంటారు. ఆహా. అండ్ 1% కాంగ్రెస్ గెలుచుకుంటారు. అప్పుడేముంది, వాళ్ళు 20,000తో గెలుస్తున్న కాడ 25,000తో వస్తుంటారు. అంటే వీళ్ళకొచ్చే మెజారిటీలో నుంచి ఒక 5,000 తగ్గుతున్నట్టు కదా. అంతేగా మరి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ విన్నింగ్‌లో 1 or 2% చేంజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ బీజేపీ అనేది కింగ్ మేకర్. బీజేపీ కింగ్ మేకర్. అబ్బో. వాళ్ళు గనక ఎక్కువ ఓట్లు షేర్ చేసుకుంటే 100% బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడి కాంగ్రెస్ రిజల్ట్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అబ్బో. సో ఇక్కడ లాస్ట్ 2-3 డేస్ నుంచి క్యాంపెయినింగ్ వస్తుందంటే అటు బండి సంజయ్ ఎంట్రీ కానీ, వాళ్ళ స్పీచ్లు కానీ, ప్రజల్ని అట్రాక్ట్ చేసుకునే విధానం కానీ చూస్తే ఏంటంటే కొంత ఎఫెక్ట్ చూపించే దిశగా ఇక్కడ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా వాళ్ళ ఎంట్రీ, వీళ్ళ పవర్ పాలిటిక్స్ 2 ఈక్వల్‌గా పనిచేస్తున్నాయి. ఈ 2 బీఆర్ఎస్ మీద పడే అవకాశం ఉంది. అయినా మాస్ ఓటర్స్‌లో మేము అబ్జర్వ్ చేసింది, సర్వే చేస్తున్నప్పుడు వీళ్ళు ఇవన్నీ ప్రజలు ముందే ఊహించారు ఇవన్నీ జరుగుతాయని. ఎందుకంటే మునుగోడు చూశారు, హుజురాబాద్ చూశారు, బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారో చూశారు. పోల్ మేనేజ్‌మెంట్ బాగా చేస్తారు, ఎక్కువ అది చేస్తారు, ఇది చేస్తారు అని ప్రజలు ముందే ఇవన్నీ అవేర్‌నెస్ ఉంది ప్రజల్లో. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఏం డిసైడ్ అయ్యారు, అదే సిద్ధాంతం మీద డిపెండ్ అయ్యి ఉంటారు ఇక్కడ 90% ఓటర్స్. ఇండివిజువల్‌గా అడిగినప్పుడు ఫస్ట్ అవునండి వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, అందరూ ఇస్తారు, కానీ మనం చేసేది మనం చేస్తాం అని ఒక ఆలోచనకు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆ ఆలోచన అనేది దారి తప్పకుండా 100% కొంత ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద పడే బీఆర్ఎస్‌కి కొంచెం పాజిటివ్ వాతావరణం ఏర్పడే అవకాశం అయితే క్లియర్‌గా ఉంది. సో ఏదేమైనప్పటికైతే ప్రస్తుతానికి నెక్ టు నెక్ ఉన్న 1 or 2% బీఆర్ఎస్ గెలిస్తే 10,000 లోపు, కాంగ్రెస్ గెలిస్తే ఒక 2-3,000 తోటి గెలిచే అవకాశం. అభ్యర్థుల్ని చూస్తుంటారా ఎవరన్నా బాగా? అయితే ఇక్కడ బీఆర్ఎస్ మీద 100% చూస్తారు. బీఆర్ఎస్ ఎక్కడ సక్సెస్ అయిందంటే ఈ ఎలక్షన్స్‌లో మాగంటి సునీత ప్రజలకు పూర్తిగా తెలియదు. మాగంటి గోపి గారి భార్య అని తెలుసు. అయితే సునీతకి పూర్తిగా నియోజకవర్గం మీద పట్టు లేదు కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అనే వేవ్‌ని తీసుకురావడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఓకే. కానీ కాంగ్రెస్ వచ్చేసి అభ్యర్థి యొక్క క్యాండిడేట్ యొక్క నెరేషన్ ఏదైతే ఉందో చేసుకోవడంలో కొంచెం ఫెయిల్ అయింది. క్యాండిడేట్ యొక్క క్యాండిడేచర్‌ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం నెరేషన్‌ని పాజిటివ్‌గా బిల్డ్ చేయడంలో, సోషల్ మీడియాని వాడుకోవడంలో కొంత ఫెయిల్ అవ్వడం వల్ల బీఆర్ఎస్ వేవ్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఓ పక్క మరి బీజేపీ ఏమో రౌడీ కావాలా, మోడీ కావాలా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అది డిఫరెంట్‌గా వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ని అది చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్‌గా చూస్తేందంటే బీఆర్ఎస్‌కి వేవ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. కొద్దో గొప్ప పాజిటివ్ ఉంది. ఒకవేళ బీజేపీ ఈ 2-3 రోజుల్లో వాళ్ళు పోల్స్ మేనేజ్‌మెంట్ బాగా చేసుకోగలిగితే
అది బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం పోల్ మేనేజ్మెంట్ ఈ 3 పార్టీల్లో ప్రధాన 3 పార్టీల్లో ఎవరు బాగా చేస్తుంటారు ఇప్పుడు? రూలింగ్ లో ఉన్న పార్టీ చేస్తుంది. రూలింగ్ లో ఉంది ఆల్రెడీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాబట్టి. వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవర్ పాలిటిక్స్ అప్లై చేస్తారు. హ్మ్. ఓటర్ ఐడెంటిఫికేషన్ స్పీడ్గా చేస్తారు. అట్ ఓకే. ద సేమ్ టైం ప్రజల్లో కూడా ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. హ్మ్. కానీ ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మహిళలు ఎస్పెషల్లీ హ్మ్. నిలబడింది రైట్. ఇక్కడ ఆడపిల్ల. మనం మాట్లాడుకోవాల్సిన ఒక పాయింట్ మిస్ అయ్యాను. మహిళా ఓటర్లు ఎక్కువగా సునీత గారి వైపు ఉంటారు, నవీన్ యాదవ్ వైపు సునీత గారి ఉంటారు. వైపే ఉన్నారు. ఉన్నారు. ప్రతి 10 మందిలో 7 సునీత గారి వైపే ఉన్నారు. హ్మ్. ఈవెన్ ముస్లిం మహిళలు కూడా మాగంటి సునీతకు పాజిటివ్ ఉన్నారు. హుహు. ఎందుకంటే ఇక్కడ మీరు ఈక్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ముస్లిమ్స్ వర్సెస్ హిందూస్ లాగా తీసుకొచ్చింది. ఎందుకంటే అవును. మైనారిటీస్‌కి ఎక్కువ ఓట్లు ఉంటాయి ఇక్కడ. మైనారిటీస్ ఓట్లు కీలకం అని ఎంత తీసుకొచ్చింది. మైనారిటీ వాళ్ళు ఓట్లు? 1,10,000 ఉంటారు గానీ హ్మ్. వాళ్ళు పోలయ్యేది 40,000 కన్నా ఎక్కువ పోలు కావు. అవునా? ఆ! హ్మ్. సో మైనారిటీస్ హిందువులు ఎక్కువ ఉంటారు. 1,40,000 ఉన్నా గానీ 1,00,000 దాకా పోలవుతాయి. హుహు. సో ఇక్కడ మైనారిటీస్ ఈక్వేషన్ తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చి మళ్ళీ మైనారిటీస్‌కి ఎంఐఎంతో లాలూచి ఉంది కదా లాలుచి వీళ్ళకి. పెట్టుకొని హ్మ్. అదేంటి సపోర్టివ్‌గానే సపోర్టివ్‌గా మేము నవీన్ యాదవ్ నుంచోబెట్టామని చెప్పని అన్నారు. సపోర్టివ్‌గా మాట్లాడుకున్నారు. హ్మ్. ప్లస్ నవీన్ యాదవ్ కూడా గతంలో ఎంఐ నుంచి పోటీ చేశాడు. హ్మ్. ఇయన్నీ ఈక్వేషన్స్‌తో మైనారిటీస్ ఓట్ బ్యాంక్ కీలకమని తీసుకొచ్చారు. హ్మ్. కానీ బీఆర్ఎస్ ఏం చేస్తదంటే అందరూ ఓటర్లు ఒకటే. యెస్. మైనారిటీస్‌లో కూడా బీఆర్ఎస్‌కి పాజిటివ్. ఎందుకంటే మాగంటి గోపి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ అనేది పక్కన పెడితే హ్మ్. సంక్షేమ పథకాలని తీసుకెళ్లడంలో కొంత సక్సెస్ అయ్యాడు. చారిటీస్ కూడా బాగా చేశాడు. హ్మ్. దానివల్ల కొంచెం మైనారిటీస్‌లో పాజిటివ్ ఉంది. వాళ్ళకి అది ఏంటి మసీదులు కట్టించడం గానీ, హ్మ్. తర్వాత కబ్రస్థాన్లు కట్టించడం గానీ అవన్నీ చేసుకుంటూ ఎళ్ళాడు. హ్మ్. దానివల్ల కొంత ఒక 30%, 40% మైనారిటీస్ బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్నారు. రైట్. దానివల్ల ఏందంటే బీఆర్ఎస్ వేవ్ ఎలక్షన్స్‌కి ఇంకొంచెం హెల్ప్ అయింది. ఓకే. హ్మ్. మహిళలు? చెప్పాగా ప్రతి 10 మంది మహిళల్లో సుమారు 6, 7 బీఆర్ఎస్ సైడే ఉన్నారు. హుహు. ఇక పురుషులకొచ్చేసరికి ఏందంటే బయటికి డివైడ్ టాక్ చెప్పినా హ్మ్. లోపల సైలెంట్ ఓటింగ్ అయితే ఉంది. హ్మ్. సైలెంట్ ఓటింగ్ అనేది రేపు కీలకం కాబట్టి అట్‌లీస్ట్ 5-6% మార్జిన్ తోటి బీఆర్ఎస్ బయటపడే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది. తర్వాత పురుషుల్లో మీరు చెప్పిన దాన్ని బట్టి కానీ యువతకి నేను చాలా చేశానని చెప్పి హ్మ్. సత్యాగ్రహితో మాట్లాడుతూ కూడా నవీన్ యాదవ్ చెప్పాడు. యువతలో నాకు మంచి పేరుంది. అది వాళ్ళందరికీ వాస్తవం. నేను 100% ఫ్యాక్ట్ దాన్ని హ్మ్. ఒప్పుకోవాలి. నిజమా అది? యూత్‌లో హ్మ్. నవీన్ యాదవ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. హుహు. ఫాలోయింగ్ ఉంది. కానీ అది ఓట్ మారుద్దా? మారదా? అనేది కొంచెం డౌట్. ఓకే. ఎందుకంటే ఆ! సింపుల్‌గా పొలిటీషియన్ భవిష్యత్తు ఎట్లా ఉంటదంటే చేసుకున్న భార్య కూడా ఒక్కోసారి ఓటేయదు. ఎందుకంటే వాళ్ళ గురించి పాజిటివ్స్ తెలుస్తాయి, నెగెటివ్స్ నెగెటివ్స్ తెలుస్తాయి. తెలుస్తాయి. ఈయన హ్మ్. గెలిస్తే రేపు పొద్దున నాకేమైనా ఇబ్బంది అయిద్దేమో, హ్మ్. నాకు ఈక్వేషన్ తోటి భార్య కూడా ఒక్కోసారి ఓటేయదు. అట్లనే ఆ ఒక్క ఓటు ఏమన్నా తేడా కొట్టదు కదా ఇప్పుడు కూడా. కానీ అట్లేం కాదు. బట్ ఏదన్నా కానీ ఉంటుంది. ఉదాహరణకి ఆ! పొలిటీషియన్ భవిష్యత్తు అట్లా ఉంటదని చెప్తున్నా. ఓకే. ఒక్కో ఆ! ఈక్వేషన్స్‌లో. అలా నవీన్ యాదవ్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ఆ ఫాలోయింగ్ ఓటుగా కన్వర్ట్ అవుద్దా లేదా అనేది క్వెషన్ మార్క్ ఉంది. ఓకే. హ్మ్. 100% ఒక 70% కన్వర్ట్ అవుద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే కొత్త ఓటర్లు 12,000 ఉన్నారు. అవును. మిగిలిన వాళ్ళు ఒక 70,000 ఉన్నారు కాబట్టి హ్మ్. 80,000 ఓట్లు. కొంత 80,000 ఓట్లు. కొంత షిఫ్ట్ అవుద్దని అనుకుంటున్నాం. హ్మ్. షిఫ్ట్ అవుతే హి ఈస్ ఎ గుడ్ లక్కీ పర్సన్. హ్మ్. కానీ అట్లా. ముస్లిం ఓట్ బ్యాంక్ మీద చాలా మంది కాన్సంట్రేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూడా అజారుద్దీన్‌ని తీసుకొచ్చింది గూడా ముస్లిం ఓట్ బ్యాంక్ కోసమే అని చెప్పి మాట్లాడుతున్నారు. చేసుకొచ్చారు గానీ ముస్లిం ఓట్ అనేది ఇక్కడ 40,000 పోలవుద్ది. ఎక్కువ పోలవ్వదు. హ్మ్. అది లక్ష పెద్ద పే ఫ్యాక్టర్ కాదని పెద్ద అనుకోవచ్చు. ఫ్యాక్టర్ గాదు. హ్మ్. ఒకవేళ మైనారిటీస్ నుంచి 50,000 పైచిలుకు పోలైతే పోల్ పర్సెంటేజ్ పెరుగుద్ది. ఓకే. 50%, 60% దాకా పోతది. హ్మ్. అది పోయినప్పుడు బీఆర్ఎస్ కొంచెం గండిపడద్ది. ఎందుకంటే మైనారిటీస్ ఓట్ ఎక్కువ 60% కాంగ్రెస్‌కు పడతది. ఒక 30% బీఆర్ఎస్‌కి పడతది. బీఆర్ఎస్‌కొస్తుంది. సో, దానివల్ల ఏముందంటే కొంచెం ఎఫెక్ట్ పడతది. హ్మ్. కానీ మనం గత 4 ఎలక్షన్స్ చూస్తే 2014 గాని, 18 గాని, మొన్న 3 ఎలక్షన్స్ చూస్తే మైనారిటీ ఓట్లు ఇతను ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. హ్మ్. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు 18,000 ఓట్స్ వచ్చినాయి. 18,000 ఓట్లు బీసీ వచ్చినాయి. ఓట్స్ నుంచి చీలినాయి. అవును. ఇక్కడేందంటే మళ్ళీ సేమ్ అదే ఫ్యామిలీ మీద కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు విత్ మైనారిటీ సపోర్ట్. రైట్. ఓకే. హ్మ్. అట్లా ఇక్కడ ఎంతవరకు పోల్ అవుద్దనేది కొంచెం మేము అనుకుంటున్నాం ఏందంటే ఒక 60,000-70,000 వరకు వస్తదేమో నాకు ఈక్వేషన్స్‌లో ఉన్నాము. హ్మ్. కానీ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం పవర్ పాలిటిక్స్ ఎఫెక్ట్ చూస్తే ఏందంటే కొంత ఈక్వేషన్స్ తారుమారయ్యే అవకాశం అయితే కొంచెం కనబడుతుంది. హ్మ్. సో, మార్పు కోసం అయితే కాంగ్రెస్ వైపు వేస్తారని చెప్పి కూడా మాట్లాడాడు. నిజంగానా? ఆ మార్పు అనేది నిజంగా అంటే వాస్తవానికి మార్పు రావాలి, కాంగ్రెస్ గావాలని గతంలో ఒక ఈక్వేషన్స్‌తో తీసుకొచ్చారు. హ్మ్. అయితే ప్రజల్లో ఇక్కడ మా బస్తీలలో అడిగితే మార్పు లేదు కాంగ్రెస్ పాలన బాలని ఒక ఈక్వేషన్ అయితే కొంచెం ప్రజల్లో ప్రభుత్వ ఎస్టాబ్లిష్ అయింది. వ్యతిరేకత అయితే ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అయింది. గట్టిగా. దాన్ని కొంచెం కవర్ చేసుకుంటే ఏందంటే ఇంకా మిగిలిన 3 సంవత్సరాలు కొంచెం కాంగ్రెస్‌కి పాజిటివ్ డేస్ ఉండే అవకాశం అయితే ఉంది. హుహు. ఎస్పెషల్లీ మహిళల్ని టార్గెట్ చేస్తూ ఇచ్చిన వాగ్దానాలని ఫెయిల్ చేశారు. రైట్. ఫుల్‌ఫిల్ చేయడంలో. ఏదైతే తులం బంగారం
ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు పెళ్లి కాగానే ఏంటంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం, ఇప్పుడు తులం బంగారం 1,20,000 వెళ్ళిపోయింది. అవును. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అదొక 1,00,000. 20 లక్షల దాకా ఆ! వస్తుంది వాళ్ళకి. మిడిల్ ఆ! క్లాస్ వాడికి ఆ 2,00,000 అంటే చాలా చాలా ఎక్కువ. 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 సో, ప్రతివాడు ఆశ పెట్టినప్పుడు ఏందంటే ఇస్తారని ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటుంది. హ్మ్. ఇవ్వకపోతే ఏందంటే కొంచెం లోపల ఏమవుద్దంటే ఇచ్చినవు తీ అన్న ఇగ్వేషన్‌తో వస్తారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అలా ఉంటది. రైట్. ఈ నెల చూస్తారు, వచ్చే నెల చూస్తారు, ఇంకో నెల చూస్తారు. ఇంకా హ్మ్. పొద్దాక ఎదురైతే చూడరు కదా! అవును. అలా ఆ ఈక్వేషన్స్‌లో ఇక్కడ 60% మైనారిటీస్ ఉన్నారు కాబట్టి కొంత ఈక్వేషన్స్ తారుమారే అవకాశం అయితే క్లియర్‌గా ఉంది. సో, బీఆర్ఎస్ తన ఓటు బ్యాంక్‌ని పదిలం చేసుకుందని అనుకోవాలా? పెంచుకుందని అనుకోవాలా ఈ ఎలక్షన్స్? అంటే ఈ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్‌కైతే కొంచెం పాజిటివ్ సైన్స్ కనపడుతున్నాయి. రైట్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ ఏమన్నారంటే తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. హ్మ్. ఇంక ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారు అనే ఈక్వేషన్ ఫార్మ్ అయింది. తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని అన్నారు. హ్మ్. కానీ బీఆర్ఎస్ ఏం చేయలేదు 2 సంవత్సరాలు వాస్తవానికి చెప్పాలంటే. అవును. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల్ని ఫుల్‌ఫిల్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్లనే ప్రజలు కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ఈ సీఎం బెటరా? ఆ సీఎం బెటరా అని. హ్మ్. కంపేర్ చేయడం మొదలుపెట్టి, ఆ కంపారిజన్‌లో కొంత అతని వైపు కొంచెం మొగ్గు చూపుతున్నారు. అరే! కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది బావుంది గదా! బావుంది. మనకి. హ్మ్. అది చేసాడు, ఇది చేసాడు అని ఒక ఈక్వేషన్స్‌కొచ్చారు. హ్మ్. ఇదే కంటిన్యూ అవుతూ వచ్చిందనుకోండి ప్రాసెస్. ఇంకో 2 ఇయర్స్‌లో ఏమైద్దంటే ఈ యాంటీ ఇన్కంబెంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటది. ప్రజల యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ కాకపోతే ఏ ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందే. హ్మ్. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ అదే జరుగుతుంది. సో, ఇది ఒక గీటురాయి కాగలదా? లేకపోతే నిజంగా రేవంత్ ఈ సర్కార్‌కి ఎలక్షన్స్ అయితే కొంత 2 పార్టీలకు ఇంపార్టెంట్. హ్మ్. ఒకవేళ ఈ ఎలక్షన్స్‌లో జూబ్లీహిల్స్ ఓడిపోతే గవర్నమెంట్‌కి ఏం ఎఫెక్ట్ పెద్దగా పడదు గానీ, కమింగ్ ఎలక్షన్స్ మీద బాగా ప్రభావం చూపుతది. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుద్ది. సో, ఇది మొత్తం మీద జూబ్లీ హిల్స్‌కి సంబంధించి రేపు రాబోయే రిజల్ట్ ఏ రకంగా ఉంటుందని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చిన సర్వేకి సంబంధించిన పూర్తి సారాంశం.